హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ప్రేక్షకులకు ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 24,250 కిందనేమో నిఫ్టీ 600 పాయింట్ కోలుకొని సెన్సెక్స్ ఓపెనింగ్ జరిగింది 9:30 టైంలో. ఇది 200 పాయింట్లు నిఫ్టీ మైనస్ అయింది, 600 పాయింట్లు 600 నుంచి 800 పాయింట్లో నిఫ్టీ సెన్సెక్స్ మైనస్ అయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 1:52. ఈ టైంలో వచ్చేసరికి మార్కెట్లు ఎందుకు పడ్డాయి అంటే అమెరికా మార్కెట్లో బుధవారం నష్టాలు ముగిశాయి. టెస్లా, అల్పాటెక్ వంటి పెద్ద బడా కంపెనీలు క్రమశిక పడ్డారు. అక్కడ మరొకరు నిలబడిపరిచాయి. అక్కడి నుంచి సంఖ్యలు అందుకున్న ఆసియా మార్కెట్లు మీరు ప్రతికూలంగా డీలవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు బ్యారెట్ రెండు చమురు ధర వచ్చి $81.0 కొనసాగుతుంది. విదేశీ మదుపరులు రూపాయలు బుధవారం బుధవారం 5,130 కోట్లు విక్రయించారు. దేశీయ సముద్ర మదుపరులు డిఐలు అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు 3,137 కోట్ల 3,137 కోట్ల వాడలు కొనుగోలు చేశారు. ప్రజెంట్ టైంకు ఈ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎన్ఎస్సి నిఫ్టీ వచ్చేసి మార్కెట్లో నిఫ్టీలో చూడండి 43 పాయింట్ మైనస్ తోటి ఉంది. ఈరోజు డే హై వచ్చేసి 24,397 ఉంటే లో వచ్చేసి 24,210. ఇక నిఫ్టీ 50 కంపెనీలో చూస్తే టాప్ గెయినర్లు లోజర్లో చూస్తే టాప్ గెయినర్ విషయానికి టాటా మోటార్ వచ్చి హైయెస్ట్గా 6% పెరిగింది. ప్రైస్ వచ్చి $1,024 దగ్గర ఉంది. ఎస్బీఐ లైఫ్ వచ్చి 3.5% 16.8 నుండి. ఓఎన్జీసీ వచ్చేసి 2.39 అంటే దాదాపు 3% ప్లస్లో ఉంది 320. బీపీసీఎల్ 2.83% 323 దగ్గర. ఎల్ఎన్టీ రిజల్ట్ బాగుంది 2.63% 3,613% అంటే 313 దగ్గర ఉంది 3,613 దగ్గర. అలాగే క్లోజర్స్ ఈరోజు విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంకు 6% పడ్డది. నెస్లే ఇండియా 3%, ఇకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ 2.5%, టైటాన్ 2.5%, టాటా స్టీల్ 2%. ఇది పడిపోయిన దాంట్లో ఉన్న ఈ స్టాక్స్. ఇక మోస్ట్ యాక్టివ్గా ఉన్న స్టాక్లో తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఎక్కువ వాల్యూమ్ జరిగే దాన్ని చూస్తే యాక్సిస్, టాటా మోటార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఐసిఐసి బ్యాంకు. ఇక పోతే టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్, యాక్సిస్ బ్యాంక్, డైరెక్ట్ బీపీసీఎల్ ఇవి ప్రజెంట్ ఉన్న దాంట్లో వాల్యూమ్ జరిగే షేర్లలో ఉన్నాయి. ఎక్కువ బిగ్గెస్ట్ జరిగే వాల్యూమ్ దాంట్లో ఉన్నాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వస్తానికి వస్తే 510 పాయింట్లు. ఈరోజు అవి వచ్చి 551,006 వద్ద. లో వచ్చేసి 50,500 అవుతుంది. ప్రజెంట్ 50,800 అంటే దాదాపు 510 పాయింట్లు ఉంది. ఒక టైంలో అది 50,500 కూడా వచ్చింది. అంటే 800 పాయింట్ మైనస్ అయ్యి 300 పాయింట్ కవర్ అయినట్టు మొత్తానికి 500 పాయింట్ మైనస్ ఉంది. ఈ నిఫ్టీ బ్యాంక్లో చూస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ 1% పెరిగింది, హెచ్డిఎఫ్సి 1%, ఫెడరల్ బ్యాంక్ 1%, పిఎన్బి 0.5%. ఇక బాగా పడిన దాంట్లో యాక్సిస్ బ్యాంక్ వచ్చి 6% ఉంది. ఇకపోతే ఐసిఐసి 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1.5% ఉంది. ఏయూ బ్యాంక్ ఇది వచ్చేసి 3.5% అంటే దాదాపు 4% మైనస్లో ఉంది. ఇక మార్కెట్లో విషయానికి వస్తే మన ప్రజెంట్ ఉన్న టైం 1:50 విషయానికి వస్తే ఇది బడ్జెట్లో జరిగిన విషయాలకు స్టాక్స్ రేట్లు అనుగుణంగా మన మార్కెట్ బాగా కరప్షన్ అంటే బాగా 450 పాయింట్లు పడిపోయి మన బడ్జెట్ జరిగినప్పుడు అక్కడి నుంచి మన రికార్డు తీసుకొని 50 పాయింట్లు ముగిసింది. ఈరోజు నిన్న కూడా 150 నుంచి 200 పాయింట్ మైనస్ పోయినా మళ్ళీ 50 పాయింట్లు ముగిసింది. ఈరోజు కూడా 200 పాయింట్ మైనస్ పోయి 50 పాయింట్లు ముగిసింది. మార్కెట్లు చూస్తే ఇప్పుడున్న అమెరికా మార్కెట్ ఈరోజు పడడం మెయిన్ కారణం అయితే అమెరికాలోని డౌ జోన్స్ 5% పడ్డది. అండ్ అలాగే నాస్డాక్ కూడా 5% మైనస్ అయింది. దాంతో మన మార్కెట్ ఓపెనింగ్లో చూపించిన దాని ప్రభావం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మార్కెట్లో వోల్టాలిటీ నడుస్తుంది. ఇది ఇంకొక 1 వీక్ ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం మార్కెట్ చేసేది ఎవరైనా సరే ఇన్వెస్ట్ పెట్టుకునే వాళ్ళు ఓల్డ్ పెట్టుకునే వాళ్ళకు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనం కోరుతూ ఈ రోజున్న అప్డేట్ ఇది. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుస్తాం. జై హింద్.